ముందుగా ధ్యానాన్ని ఎంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్‌కి, కర్మధ్యానం, కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి, మా గురువుగారైన హైమా మేడంకి నా ఆత్మ ప్రణామములు. ఈ జీవాత్మ ప్రపంచ నియమాలు ఈ పుస్తకం చదువుమని నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా ఆత్మ ప్రణామములు. గత కొన్ని వారాలుగా జీవాత్మ ప్రపంచ నియమాలు చెప్పుకుంటున్నాం గదా! ఒక తల్లికి తన ఇద్దరు కుమారులు ఆహ్, యాక్సిడెంట్‌లో ఒకేసారి చనిపోతారు. ఆ ఒకేసారి తన ఇద్దరు కుమారులు చనిపోవడం వల్ల ఆ తల్లి భూమి మీద అంటే బాధతో ఉండలేదు, జీవించలేదు అని చెప్పి ఆ ఇద్దరు కుమారుల ఆత్మలు విస్పీరతు ఆత్మలోకంలో ఉన్నత సదాత్మలతో అక్కడ వాళ్ళ పర్మిషన్ తీసుకొని, అనుమతి తీసుకొని ప్రతిరోజు ఆ అమ్మకి ఒక సందేశం ఇస్తూ వస్తూ ఉంటారు. ఆ అమ్మ తన వరకే ఆ సందేశాన్ని పెట్టుకోకుండా, మనలాంటి వాళ్ళకి జీవితంలో ఎలా జీవిస్తే మన ఆత్మలోకానికి ఏదైనా ఒక రోజు మరణించాల్సిందే. ఏదైనా ఒక రోజు మనం మరణించాల్సిందే. అయితే ఆహ్, ఆ మరణించిన రోజు మన మనసు శరీరం నుంచి మనసు మన శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ మేలుకున్నప్పుడు మన ఆలోచనలే పైన ఆవరణలకి చేరతాయి గదా! 1, 2, 3 శైశవ బాల్యాత్మలని 4 నుంచి యవ్వనాత్మలోకి వస్తుందని మన విస్పీరతు ఇద్దరు చెప్పుకుంటూ వస్తున్నారు. అలా ఎలా జీవించాలి? ఎలా సంతోషంగా జీవించాలి అనేది అమ్మ ప్రతిరోజు ఒక టాపిక్ చెప్తూ ఉంది. ఆ టాపికే ఈరోజు మనం చెప్పుకోవాల్సింది. రియల్ స్టోరీ అట ఇది. ఇక్కడ అంటే ఆత్మలోకంలో ఒక ఆత్మ ప్రణాళిక ప్రకారం మనం భూమి మీదకొస్తాం. ఒక అనుభవం తీసుకొని కదా! ఆత్మలోకంలో ఉన్న ఆత్మ ఒక ప్రణాళిక రాసుకొని భూమి మీదకి వచ్చి మనసుతో ఉండి ఆ ఆత్మ ప్రణాళికని మర్చిపోయి మళ్ళీ ఇంకో 2 ఆత్మలని కూడా సరికాని జీవితాలు జీవించే విధంగా చేస్తుంది. ఆ ఆత్మ సూరదాస్ కథ అంట. ఆత్మీయుడితో కలిసి ఉండాలని ఎన్నో కష్టాలు పడిన ఆత్మ. ఆత్మ ప్రణాళిక రాసుకోవడము ఒక రకంగా రాసుకుంటది. భూమి మీదకొచ్చినంక అది మరిచిపోయి మన మనసుతో ఉండి చేసిన నాటకం. జీవితం ఒక నాటకమే. ఆ నాటకం ఇలా నటిస్తా అని చెప్పి ఇంకో రకంగా నటించింది ఈ ఆత్మ. ఒక ఆత్మ ఉన్నత స్థాయికి చేరడానికి ఏం చెయ్యగలదో నిరూపించే మరో వాస్తవమైన ప్రేమ కథ చూడండి. అయితే ఈ కేసులో ఆత్మ పడిపోవడానికి కారణమైంది. ఆత్మలోకంలోని అతని ఆత్మీయురాలు దేవుడిని అతనికి సహాయం చేయమని కోరారు. నిరంతరం మనం పడిపోతుంటే చూడడానికే ప్రయత్నిస్తారు ఉన్నత సదాత్మలు. సూర్యదాస్ గత జన్మ చాలా చెడ్డది. అంటే సరికానిది జీవితం గడిపాడు. మూడో ఆవరణలో ఉన్నాడట అతడు. 1, 2, 3 శైశవాత్మలు, బాల్యాత్మలు ఉంటాయి. నాలుగో ఆవరణలోకొచ్చినప్పుడే ఏ మన యవ్వనాత్మ స్టార్ట్ అవుతది. కానీ అదే డేంజర్ అని చెప్తారు గదా! మన విస్పిరత గూడా అదే చెప్పారు. నీలు ఐదో ఆవరణలో ఉంది. ఆ అమ్మాయి లవ్వర్ అతని లవ్వర్. ఆమెనేమో లవ్వరేమో ఐదో ఆవరణలో ఉంటది. ఇతడేమో మూడో ఆవరణలో ఉంటాడు. మూడో ఆవరణలోని దైవిక ఉన్నత సదాత్మని ఆహ్, తనను మళ్ళీ భూలోకానికి పంపమని ఈయన మూడో ఆవరణలో ఉన్నాడు గదా! ఆమె ఐదో ఆవరణలో ఉంది. అయితే ఇక్కడ భూలోకంలో భూమి మీద జన్మ తీసుకుంటేనే ఆత్మ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చాలా త్వరితంగా జరుగుతుంది. అక్కడైతే నిదానంగా జరుగుతుంది గదా! అంత నిదానంగా నేను ఆ లవ్వర్‌ని చేరుకోలేను. అందుకని నాకు భూమి మీద ఒక జన్మనివ్వండి అని ఒక ప్రణాళిక రాసుకుంటాడట అతడు. హ్మ్. ఎలా రాసుకుంటాడో చూడండి. ఆత్మ ఎంత కఠిన నిర్ణయాలు తీసుకుంటుందో ఇందులో తెలుస్తుంది. చెడ్డ తల్లికి బిడ్డగా పుట్టించమని ఆత్మ పైనే చెడ్డ తల్లి అంటే ఇక్కడ మంచి చెడు లేదని చెప్తారు కదా! వంశీ సారు. చెడ్డ తల్లి అంటే సరికాని పనులు చేసేవాళ్ళు. శైశవ బాల్య ఆత్మలు అలా. అప్పుడు తనను తాను బాగుపరుచుకొని తల్లిని బాగుపరిచి ఐదో ఆవరణకి చేరుతానని దేవుడికి చెప్పమని కోరాడట. ఐదో ఆవరణలో ఉన్న తన ఆత్మీయురాలు నీలుని కలుసుకోవడానికి కష్టపడే శిక్షను అనుభవించే జీవితాన్ని గడపడానికి అతను సిద్ధంగా ఉంటాడట. సిద్ధంగా ఉన్నాడు. క్రూరులైన స్త్రీకి సురదాస్ జన్మించాడట. ఆమె వాళ్ళ తల్లి చాలా
సరికాని జీవితం గడుపుతూ ఉంది. ఆమె ఎంత క్రూరాలంటే భూలోకంలో ఆమెను అందరూ మంత్రగత్త అని పిలిచేవాళ్ళట. పుట్టగానే ఆమె సూరదాసుని శపించింది. అక్రమ సంతానమైన అతడు ఆమెకి అడ్డంకిగా మారాడు. అంటే ఆమె ఒక అతనితో సంబంధం పెట్టుకొని అక్రమ సంతానంగా ఈ సూరదాస్‌ని కంటుంది. అయితే ఇక్కడ పసిపిల్లలు బాగా మాట్లాడడం వచ్చే వరకు ఆత్మ ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటారు. ఎక్కువ వాళ్ళు నిద్రపోతూ ఉంటారు గదా! పుట్టిన పిల్లలు. వాళ్ళు ఎక్కువ పడుకున్నప్పుడు ఆత్మ ప్రపంచంతోనే సంబంధం కలిగి ఉంటారు. ఆత్మ ప్రపంచంలోని తమ ఆత్మీయులతో నిరంతరం సంభాషిస్తూ ఉంటారు. ఒక ఏడాది లోపు పిల్లలు మళ్ళీ ఆత్మ ప్రపంచంలోకి వచ్చేయవచ్చు. ఒక ఏడాది పాటు తన తల్లిదండ్రులని పరిస్థితిని గమనించి, కావాలనుకుంటే మళ్ళీ ఒక ప్రపంచానికి వచ్చేయొచ్చట. ఇక్కడ మనకి రియల్‌గా జరుగుతూ ఉంటాయి కొన్ని. కొంతమందికి ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత 2, 3 నెలలకే అబార్షన్ అవుతది. కొంతమందికి డెలివరీ ముందు గూడా చనిపోతారు పిల్లలు. కొందరు పుట్టిన తర్వాత చనిపోతారు. అంటే ఆత్మ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత తన ప్రకృతి ఎలా ఉందో గమనిస్తూ ఉంటదట. ఆ ప్రకృతి గనక ఆత్మకి ఇప్పుడు మనకి కూడా కొన్ని సార్లు మనసుతో ఆలోచించినప్పుడు, అబ్బా! ఇది ఎందుకు తెచ్చుకున్నామా అనిపిస్తది గదా! ఇప్పుడు మనకు తెలుసు ఇదే మన ఆత్మ ప్రణాళిక అని మనకు తెలుసు. తెలిసినా మనసుతో ఉన్నప్పుడు మనకి కొన్ని సందర్భాలు ఎదురైనప్పుడు, అబ్బా! ఇంత కఠినంగా రాసుకుంటదా అంటాం గదా! అలా ఆలోచన వచ్చిన తర్వాత ఆత్మే రాసుకుంటది ఆ కుటుంబంలోకి రావాలని. తన గత జన్మ కర్మలు తీర్చుకోవాలని రాసుకుంటది. కానీ కొన్ని సందర్భాల్లో ఆలోచించినప్పుడు ఈ ఈ ప్రకృతి మధ్యలో నేను ఉండలేను అనుకున్నప్పుడు ఆత్మ వెళ్ళిపోవడానికే సిద్ధమవుతదట. అట్లా వాళ్ళకి అవకాశం గూడా ఇస్తారట. ఎంత ఇదిగా ఉంది గదా! మనమేమో చిన్నతనంలో ఎందుకు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ కర్మ ఇద్దరికీ ఉంటది. తల్లిదండ్రులకి అంటే ఆ చిన్నతనంలో పిల్లలు చనిపోవడం వల్ల ఒక అనుభవాన్ని తీసుకోవడానికి వాళ్ళు తెచ్చుకుంటారు. ఇక్కడ ఈ చిన్నతనంలో వీళ్ళు ఒక అనుభవం తెచ్చుకోవడానికి వీళ్ళు రాసుకుంటారు. వాళ్ళకొక కారణం ఉంటది. వంశీ సార్ అంటారు గదా! అసలు సృష్టిలో కార్యకరణ సంబంధం లేని ఏ కార్యం జరగదు అంటారు గదా! ఈ ప్రతి కార్యం వెనక ఒక కారణం ఉంటది అని జెప్తారు గదా! మనకి తెలియకుండా అనుకుంటాం. ఇలా చనిపోయారు అని. మన మన దాంట్లోనే ఇక్కడ చాలా మంది పిల్లలు చిన్న చిన్న విషయాలకే ఎగ్జామ్స్‌లో తక్కువ మార్క్స్ వచ్చాయని తల్లిదండ్రులు చిన్న చిన్నగా అంటేనే పోయి ఊరేసుకొని ఎన్నో జరిగాయి మనకి. ఎంతోమంది ఉన్నారిక్కడ. అంటే మనం గూడా విన్నాం గదా! కానీ మనం అనుకుంటాం అంత చిన్న మాటకే తల్లి అన్న ఆ ఒక్క చిన్న మాటకే పాప పోయి ఆత్మహత్య చేసుకోవాలా అని. కానీ ఆత్మకి ఆ చిన్న మాట గూడా ఈ ఆత్మతో పడాలా నేను అనేది అంటే ఇక్కడ ఉండడం వల్ల ఇంకా ఆగామి కర్మలవుతాయని గూడా నిర్ణయించుకోవచ్చు ఆ టైంలో. ఇంక నేనిక్కడ ఉండలేను అంటే ఆత్మ ప్రణాళిక ప్రకారం ఏ కార్యం చేయాల్సొచ్చిందో, ఏ పని చేయడానికి ఇక్కడికొచ్చిందో తెలీదు. దానికి విరుద్ధంగా తల్లిదండ్రుల పోరు వల్ల ఇప్పుడు కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు ఎలా ఉంటారు, వాళ్ళ తీరని కోరికలు డాక్టరే అవ్వు, లాయరే గావు అని ప్రెషర్ గూడా పెడుతూ ఉంటారు గదా! అందుకే సార్ గూడా చాలా సార్లు చెప్తారు. వాళ్ళకి స్వేచ్ఛనివ్వండి అని. అలా ఇవ్వకపోవడం వల్ల ఆత్మకి విరుద్ధంగా జరుగుతది గదా! వాళ్ళ ప్రణాళిక ప్రకారం. అందుకే ఉండను అని ఎళ్ళిపోతారట. మనకింత ఉంటదిక్కడ అర్థము. కానీ మనకి తెలియక మనం అనుకుంటాం. పూర్తి స్వేచ్ఛ వచ్చిన భూమి మీదకి వచ్చిన ప్రతి క్షణం నుంచి కూడా ఆత్మలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. ఎప్పుడు ఆత్మ నిర్ణయమే అది. హ్మ్. రీసెంట్‌గా ఒక పాప చనిపోయింది. మన వాళ్ళ దాంట్లోనే రీసెంట్‌గా. అంటే నా ఫీలింగ్ ఎట్లా వాళ్ళు సీనియర్ మాస్టర్‌లు ధ్యానంలో ఉన్నవాళ్ళు. చిన్న పాప నైన్త్ జస్ట్ ఫీవరొచ్చి చనిపోయింది పాప. అయితే వాళ్ళు తల్లిదండ్రులిద్దరూ ధ్యానంలో చాలా సీనియర్‌గా ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి. ఆ పాపకి బాలేదు అని తెలిసినప్పటి నుంచి వాళ్ళు చేసుకున్నారట ధ్యానం. అందరూ గ్రూప్ వైస్‌గా వాళ్ళు గ్రూప్ నడుపుతున్నారు గదా! గ్రూప్ మెంబర్స్ మొత్తం కూడా పాపకి ఎనర్జీస్ ఇవ్వడానికి హీలింగ్ ప్రాసెస్ అంటారు గదా! ఒక్కొక్కరిది ఒక్కొక్క సిస్టమ్ ఉంది మన దాంట్లో గూడా. చాలా రకాలున్నాయి. ఇప్పుడు పార్వతీమాతే చెప్తుంది గదా! 108 మార్గాలున్నాయి పరమేశ్వరుని చేరడానికి అని. అందులో అదొక మార్గం. అలా హీలింగ్ ప్రాసెస్ ఇవ్వడానికి ఇచ్చినా గూడా ఆమెకు 2, 3 రోజులు వాళ్ళందరూ ఒక 200, 300 మంది ఆమెకి ఇచ్చారు. ఇచ్చినా గూడా ఆ పాప మళ్ళీ మరణమే తీసుకుంది. నైన్త్ క్లాస్ పాప. నాకనిపించింది ఇంత చిన్న పాప ఎందుకు తీసుకుంది అంటే, ఆ సోల్ నిర్ణయం. అయితే వీళ్ళు శక్తిని ఇచ్చినా ఎందుకు తీసుకుంది అంటే, అక్కడ ఆత్మ
ఇష్టపూర్వకంగా తీసుకుంది ఆమె మరణాన్ని. కాబట్టి ఎవరు ఏం చేయలేరు. ఆ ఆత్మ ఇష్టమే మళ్ళీ. వీళ్ళు శక్తిని అందివ్వడానికి పైకి వెళ్ళడానికా, భూమి మీదకి ఉండడానికా అనేది ఆత్మ ఇష్ట ప్రకారమే జరుగుతది. మనం ఇప్పటి వరకి గూడా ఏ చిన్నది జరిగినా దైవం మీద ఏస్తూ పోయాము. ఇక్కడ ఈ సబ్జెక్ట్ డీప్ సబ్జెక్ట్ వింటే మనకు అర్థమవుతుంది. మొత్తం మన ప్రణాళికనే. ఏ చిన్నది గూడా మన జీవితంలో దైవం ఒక్కటే. నా దగ్గరికి రండి అని ఒక అవకాశమే ఇస్తూ ఉంటారు. మనకు ఆ శక్తిని అందిస్తూ నిరంతరం మనం ఒక మంచి రూట్‌కి రావడానికి ప్రయత్నిస్తుంటారు తప్ప, మన ఆలోచన విధానం ప్రకారమే ఆత్మ ప్రణాళిక కానీ, భూమి మీద ఎన్ని రోజులు ఉండాలనేది కూడా మన ఆత్మ ప్రణాళిక ప్రకారమే ఉంటది. నా ఆలోచన అలా ఉండే. కానీ వాళ్ళు మాత్రం ధ్యానాన్నేం వదలలే. ప్రాపంచికంగా ఉంటే మాత్రం అలానే ఆలోచిస్తాం గదా! మేము ఇంత చేసినా గూడా మా పాపే చనిపోయింది ఇంకా అని అనుకుంటారు గదా! వాళ్ళు ధ్యాన మార్గాన్ని వాళ్ళు డీప్‌గా అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి కంప్లెయింట్స్ గాని ఏవి దైవం మీద రాలేదు అని నాకనిపిచ్చింది. శక్తిని అందించిన పాప మాత్రం వెళ్ళిపోయింది. ఇంకోటి గూడా ఇక్కడ జేతవనం వాళ్ళ అబ్బాయి ఆయనను గూడా హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయాడు అని ప్రభాకరా ఏదో అన్నారు గదా సారు. అతని గూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కరు గూడా మేమింత జేసినా ఈయన తీసుకున్నాడు అంటే వాళ్ళకర్థమైంది సబ్జెక్టు. అది ఆయన సంకల్ప శక్తిని కూడా ఆత్మ సంకల్ప శక్తి. ఇప్పుడు మనం ఇక్కడికొచ్చాక తెలుస్తుంది ఇది. భూమి మీద చేసే పనుల కన్నా ఆత్మలోకం నుంచి ఆత్మశక్తితో చేసే పనులు ఇంకెక్కువుంటాయని. ఆయన సంకల్ప శక్తిగా మారడం అది అంతా జరగడం కూడా ఆత్మ ప్రణాళికనే అని ఆ కుటుంబం తెలుసుకుంది కాబట్టి ముందుకు వెళ్ళగలుగుతుంది. ఇక్కడ ఏది కూడా దైవం చెయ్యరు. మన ఆత్మ ప్రకారమే మనం నిర్ణయించుకున్న దాని ప్రకారమే జరుగుతుంది. వీళ్ళు గూడా చెప్పేది అదే. అంటే ఆత్మ శరీర తల్లి గర్భంలోకొచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే సుధాకర్ ఆయన చనిపోయినాయన జేతవనం వాళ్ళు. నాకు చెప్పినప్పుడు అనిపిచ్చింది. ఆ కుటుంబ సభ్యులకి అనిపిస్తది గదా! మేమింత జేసినా ఇలా జరిగింది అని. కానీ వాళ్ళసలు ఎంత రిసీవ్ చేసుకున్నారు. మనం చిన్న చిన్న వాటికే నేనింత ధ్యానం చేస్తున్నా, ఇంత అంటే మనది మనకనిపిస్తుంది. కానీ అంత గట్టి దెబ్బ వాళ్ళకి తగిలినా గూడా ఇంకా అసలు ఆ కార్యక్రమాలను ఏవిటిని వదలట్లేదు అంటే వాళ్ళు తీసుకున్నారలా. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆత్మ ప్రణాళిక అది అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇక్కడ ఆచరించడమే ముఖ్యం. నేను పదే పదే అదే చెప్తున్నా. ఎన్ని గంటలు మనం చేశామనేది గాదు. ఎన్ని విషయాలు మనం జీవితంలో ఆచరిస్తున్నామనేదే దాని మీదనే మన ఆత్మ ప్రణాళిక, ఆత్మ ఉన్న స్థితికి రావడం అనేది ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఆత్మ ప్రపంచంలోని సూరదాసు ఆత్మీయులు అతడి తల్లి క్రూరురాలు కనుక అతడిని ఏడాదిలోపే మళ్ళీ ఇంటికి అంటే ఆత్మ ప్రపంచానికి రమ్మన్నారట. "నువ్వు ఆ తల్లిని మార్చలేవు నాన్న" తల్లిని తీసుకున్నాడు గదా! సరికాని తల్లిని తెచ్చుకున్నాడాయన. తీసుకున్నావు గదా! "నువ్వు ఆ తల్లిని ఎట్లాగో మార్చలేవు. ఉన్న స్థితి నుండి" ఆయన మూడో ఆవరణలో ఉన్నాడు. మళ్ళీ కిందకి పడిపోకుండా కనీసం పైకి వచ్చేసేయి. ఆ మూడో ఆవరణలో ఉండు అని రమ్మన్నారట. ఎంత దయ ఉంటది గదా! మన మీద వాళ్ళకి. రమ్మన్నారట. అయితే సూరదాస్ తన పట్టు వదలలేదట. నీలుని ఎందుకు వదలలేదు పట్టు అంటే, ఆ నీలు అనే అమ్మాయిని ఐదో ఆవరణలో ఉన్న అమ్మాయిని ప్రేమించాడు. ఆత్మ ప్రపంచంలో అతడి ఆత్మీయురాలు కనుక ఆమెని శాశ్వతంగా కలవాలని, అక్కడే ఆవరణలో ఉండాలని అంటే మనం అనుకుంటాం గదా! భార్యాభర్తలు ఒకే దగ్గర ఉండాలని. జాబులు వేరే చేసేవాళ్ళు ఉంటే పాపం నా భర్త ఒకరు, భార్య ఒక దగ్గర ఉంటే అనుకుంటారు గదా! ఈయన గూడా పాపం సురదాస్ అలానే అనుకున్నాడు. తన అమ్మాయిని ప్రేమించిన అమ్మాయిని ఒకే ఆవరణలో ఇద్దరుండాలని ఈ కష్టమంతా తెచ్చుకున్నాడు పాపం. ఆమె శాశ్వతంగా కలవాలన్న పట్టుదలతో ఉందంట సూరదాస్ ఆత్మ. సూర్యదాస్ తల్లి అత్యంత క్రూరురాలు. కొడుక్కి బూతులు నేర్పి అందరిని తిట్టమని చెప్పేదట ఆమె. కానీ సూరదాసు గాని మంచి మాటలు మాట్లాడేవారు కారట. ఇద్దరు కూడా మనసుతో ఉన్నాడు గదా! ఇంకా మారడం లేదింక ఆయన ఆత్మ ప్రణాళిక మర్చిపోయిండు. జీవాత్మ ప్రపంచంలో ప్రగతి నిదానంగా ఉంటుందని. అక్కడ ఆత్మలోకంలో ఐదో ఆవరణలకి త్వరితంగా చేరవచ్చునని సూరదాస్ భూలోకానికి వచ్చాడు. ప్రణాళిక అలా ఉంది. అందుకని పూర్తిగా పాపాత్మురాలైన తల్లిని ఎంపిక చేసుకొని, జీవిత కాలంలో ఆమెని బాగు చేసి, తన ఆత్మ కూడా ఐదో ఆవరణలకి చేరేలా కృషి చేయాలని ఆశపడ్డాడట.
అతడు తన అంతరాత్మను స్థిరంగా ఉండేలా ఎన్నడూ తనని దిగజార్చకుండా శిక్షణ ఇచ్చాడట. ప్రతి ఆత్మ ఇలా చెయ్యొచ్చట. అయితే దీనిలో చాలా ప్రమాదం ఉంది. ఎందుకు ప్రమాదం ఉంది అంటే, మనం మనసుతో ఆలోచించిన ప్రతి క్షణం కిందికి పడిపోతూ ఉంటాం గదా! ఆ ప్రమాదం కూడా ఉంది. అతి పాపాన్ని అంతరాత్మ భరించలేకపోవచ్చు. దానికి పాపపు మార్గాలతో విసుగు వచ్చి నిద్రించవచ్చు. ఇలా జరిగితే ఘోర ప్రమాదం. ఎంతటి కష్టం. అతడి ఆత్మ ఐదో ఆవరణలకి చేరాలని తపిస్తుంటే, అంతరాత్మ నిద్రిస్తే అతడు నేరుగా రెండో ఆవరణలు గాని, ఒకటో ఆవరణలు గాని పడిపోవచ్చు కూడా అట. ఇక్కడ నేను రియల్‌గా చూసా ఈ తల్లి కొడుకులని. ఈ తల్లి ఇలా ఉండడం, కొడుకు కొంచెం ఉన్నతగా ఉండడం. వాళ్ళిద్దరూ ధ్యానం జేయరు తల్లి కొడుకులు. ఇది రియల్‌గా చూస్తూ ఉన్నా. 15 చిన్న బాబు నుంచి గూడా ఆ తల్లి కొడుకుని కష్టపెడుతూనే ఉంది. ఇంకా గూడా అసలు ధ్యానం జేయరు ఇద్దరికిద్దరు. ఆమె నటన ఆమె బానే ఉంది. ఒకటో ఆవరణలో ఆమె ఉండొచ్చు శాశ్వతమనో, బాల్యాత్మనో. కానీ ఆమె నాటకం ఆమేస్తుంది. ఈయన నాటకం ఈయనేస్తున్నాడు. ధ్యానం చేయడు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు గదా! ఇక్కడ అంతరాత్మని స్థిరంగా ఉండేలా గూడా చేసుకోవచ్చట. కానీ దానికి ప్రమాదం ఏంటి? మనసు చెప్పి మాయలో పడినప్పుడు ఇటువైపు వెళ్తాం. కిందకి పడిపోతాం. అంతరాత్మతో ఉన్నప్పుడు పైన ఉంటాం. కానీ ఆ తల్లి కొడుకుల నటన అయితే సూపర్‌గా ఉంది. నాకది ఇప్పుడు ఇది చదివినప్పుడు వాళ్ళది గుర్తొచ్చింది. అరే! భలే ఉంది వీళ్ళది అని. సార్ అంటాడు గదా! ఒక క్రికెట్ ఆట మనకు అర్థమైందంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు అని. వాళ్ళ కొడుకు మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. నా రుణం నేను తీర్చుకొనెళ్తా. నాకు సంబంధం లేదు. వాళ్ళు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు అన్న విధంగా ఉన్నాడు. కొడుకు అలానే ఉన్నాడు. ఇక్కడ మన ఈ తల్లి కొడుకులు ఈయన 'సూరదాసు' రివర్స్ అయ్యాడు గానీ, నేను చూసిన రియల్ స్టోరీలో మాత్రం వాళ్ళిద్దరూ మాత్రం కరెక్ట్‌గున్నారు. తల్లి పాత్ర తల్లి పోషిస్తుంది. కొడుకు పాత్ర కొడుకు. ఇద్దరు ధ్యానం జేయరు మళ్ళీ. అంటే ధ్యానం చేసిన మనకే కొన్ని కొన్ని అర్థం గావు. కానీ వాళ్ళు మాత్రం కరెక్ట్‌గున్నారు అనిపిచ్చింది. అయితే వీళ్ళు చెప్పేది ఇప్పుడు ఆ ప్రణాళిక ప్రకారం సూరదాస్ ఏం రాసుకున్నాడు, ఉన్నత ఆత్మకి ఎదగాలని చాలా ఫాస్ట్‌గా మెట్రో ఎక్కాలని సరికాని తల్లిని తెచ్చుకున్నాడు. కానీ ఇక్కడ భూమి మీదొచ్చిన తర్వాత ఆత్మ ప్రణాళిక మరచిపోయి తల్లి చూపించిన దారిలోనే వెళ్తున్నాడు. ఉన్నతంగా ఎదగాలని అక్కడ ప్లానే. కానీ ఇక్కడ మాత్రం కిందకి పడిపోతున్నాడు. అయితే నేను ఇది చదివినప్పుడు నాకనిపించిందేందంటే, నేను లైఫ్‌లో ఒకే ఒక్క శత్రువుతోనైతే విపరీతంగా అంటే శత్రు గర్భం నుండి తెచ్చుకున్నా అనేది తెలుసు. అంటే నా ఆత్మ గూడా అలానే అనుకుందేమో చాలా ఫాస్ట్‌గా ఎదగాలని. ఎదగాలని చాలా ఫాస్ట్ అంటే ఉన్నతంగా ఎదిగిపోవాలని చాలా అనుకోని అలా తెచ్చుకుండి ఉండొచ్చు. కానీ వ్యక్తి చేసే ఎట్లా ఉన్నాయంటే ఒకటి నేను అర్థం చేసుకునే వరకి ఇంకోటి ఎదురవుతుంది. అది పరీక్ష అని నాకు తెలుస్తుంది. కానీ నాలో గూడా మనసు అనేది లేస్తుంది గదా! అది లేసినప్పుడు మాత్రం నేను పడిపోతూ ఉన్నా. ఈ ఒకటో ఆవరణ, రెండో ఆవరణలకి ఈజీగా పడిపోతూ ఉన్నా. ఇట్లా పడిపోయినప్పుడు ఎలా కాపాడతారో మొన్న రీసెంట్‌గా రియల్ అనుభవం ఇచ్చాడు. పత్రిజీ ఇచ్చారు ఈసారి. నాకు చాలా డిస్టర్బ్‌గా అయినా, డిప్రెషన్‌లోకెళ్ళినా పత్రిజీ ధ్యానంలో కూర్చున్నా. నాకసలు సందేశం ఏమిస్తావు? నేను ఏమనుకోని వచ్చిన ఆత్మ ప్రణాళిక, ఎందుకిలా జరుగుతుంది అని కూర్చున్నాం. నా లోపల డౌట్ గూడా ఉండే బాగా. నాకిచ్చిన సందేశం ఏంటంటే, ఫస్ట్ కర్మ విపాకం జేసుకున్న. ధ్యానంలో కూర్చున్న తర్వాత, మళ్ళీ నా అంతరాత్మ కర్మ విపాకం జేసేటప్పుడు, నీది నువ్వే చెప్పుకుంటూ వెళ్తే, నా కర్మ విపాకం చేయించడం బాగా అలవాటయింది గదా! అది చేయిస్తూ వెళ్తుంటే, నా అంతరాత్మ ఏం చెప్తుంది, నీకు నువ్వే చెప్పుకుంటూ వెళ్తే, మరి ఆ పత్రిజీ ఇచ్చిన సందేశాన్ని నువ్వేం వింటావని చెప్పింది. అరే! ఇది గూడా కరెక్టే గదా! అని కామ్ అయిపోయినా. మౌనంగున్నా. మౌనంగా ఉన్న తర్వాత ఒక వృద్ధురాలొచ్చింది. ఇది బాగా అనిపిచ్చింది. చాలా డీప్‌గా పోయినా వృద్ధురాలొచ్చింది. ఒక చిన్న బాబుని చూపిచ్చింది. అద్దాలు పెట్టుకొని వచ్చింది వృద్ధురాలు దగ్గరికి. వచ్చి చిన్న బాబు, పుట్టిన బాబుని చూపిచ్చింది నాకు. బాబు పుట్టగానే వాడికి అనుభవం వస్తదా? పైన ప్రణాళిక రాసుకున్నాడు కరెక్టే. కానీ భూమి మీదకొచ్చిన తర్వాత ఆయన పుట్టిన బేబీ అన్ని అనుభవాలతో ఉన్నత స్థితిలో ఉంటాడా? అని అడిగింది నన్ను. నేను మౌనంగా ఉన్నా. తర్వాత కొద్దిసేపటికి యవ్వన దశలో ఉన్న ఒక అబ్బాయిని ధ్యానం చేస్తూ కనిపిచ్చాడు ఆ అబ్బాయి. కనిపించిన తర్వాత మళ్ళీ ఆ అమ్మ చెప్తుంది. పుట్టిన బాబు ఎలా ఉంటాడో అంటే ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాడుగా యవ్వన స్థితికొచ్చిన తర్వాత. మళ్ళీ తర్వాత తనది చూపించింది వృద్ధురాలు. ఇప్పుడు 3 దశలు చూపించింది నాకు చూపించడం. బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాత్మ. అట్లా 3 దశలు చూపించి ఒక దశలో ఉన్నది ఒక అనుభవాల నుంచి ఇంకో దానికి రాదు. నా ఆలోచనలు ఎలా ఉన్నాయంటే,
పుట్టినప్పటి నుంచే డైరెక్ట్ వృద్ధాప్యలోకి రావాలని ఉన్నానంట. అలా ఎలా జరుగుతది? మరి మధ్యలో ఉంటది గదా జీవితము. నీకు ముందు జరిగే లైఫ్ అంతా చాలా అద్భుతంగా ఉంటది. ఇవన్నీ పరీక్షలు గూడా నువ్వు ఇవి ఎదుర్కోవడానికి వచ్చిందే అని చెప్పింది సందేశం. నాకది భలే అనిపిచ్చింది ఆ అనుభవం రావడం. నాకు నేను మేడం వెంటనే హేమ మేడంకి చేస్తే ఫోను చేశాను. ఇలా వచ్చింది అనుభవం అంటే, నీలో ఉన్న డౌట్‌కి ఆన్సర్ ఇచ్చారు. పత్రిజ ఆ రూపంలో వచ్చారని చెప్పారు. ఇది చదువుతున్నప్పుడు ఓహో! దీనికే ఇచ్చారా నాకు అనేది గూడా నాకు తెలీదు. చదువుతుంటే మాత్రం అనిపిచ్చింది. అంటే ఒకేసారి కాదు, స్టెప్ బై స్టెప్ ఎదగాలి అని ఇప్పుడు సురదాసు గూడా ఒకే మెట్టు ఒకేసారి ఎక్కాలనుకున్నాడు. కానీ పడిపోయే విధంగానే మళ్ళీ మనసుతో ఉన్నాడు. కానీ నన్ను పడకుండా పైన ఆత్మ ఆ మాస్టర్‌లు, కింద ఈ మాస్టర్‌లు మధ్యలో నన్ను కాపాడుతూ ఉన్నారని నేను చాలా సంతోషంగా ఫీలయినా. ఆ అనుభవం చాలా బావుండే. మీరు జన్మించిన ఏడాది తర్వాత భూలోకంలో మీరెందుకు పుట్టారో, పాపాత్మురాలైన తల్లిని ఎందుకు ఎంపిక చేసుకున్నారో, మీ అంతరాత్మ మరచిపోతుంది. ఎందుకంటే మనసు మాయ వల్ల, చుట్టూ ఉన్న ప్రకృతి వల్ల మరచిపోతుంది. అందువల్ల పై ఆవరణలకి రాకుండా సూరదాస్ ఇంకా కిందికి జారిపోయే ప్రమాదము ఉంది. అయినా గాని అతడు తప్పు చేసినప్పుడు ఆపేలా అంతరాత్మకి శిక్షణ ఇచ్చాననుకోని ఒక కష్టసాధ్యమైన పనికి పూనుకున్నాడు. ఆయన అనుకున్నాడట్లా. కానీ అది జరగట్లేదు. అతడి తల్లి ఎంత క్రూరురాలంటే ఆమెలో ఒక మంచి లక్షణం కనుగొనడం కూడా చాలా కష్టమట. సూరదాస్‌కి మాటలు వచ్చేసరికి తన ధ్యేయం ఏమిటో మరచిపోయి తల్లిలాగానే తయారయ్యాడు. ఎప్పుడు ప్రేమపూరితమైన మాటలు మాట్లాడేవాడు కాదు. ఇతరులని వేధించి, హింసించడంతో ఆనందం పొందేవాడు. ధనమే దైవంగా భావించేవాడు. తనకంటే బలహీనులని హింసించడానికి ఇష్టపడేవాడు. మొత్తం మనసు మాయలో పడిపోయాడు సూరదాసు. అతడి అంతరాత్మ ద్వారా నీలు అతడిని ఆపాలని చాలా ప్రయత్నించింది. పైన నీలు ఉంది గదా! మరి ఐదో ఆవరణలో ఆ అమ్మాయి పైన ఉండే నేను నీకు సహాయం చేస్తా. నువ్వు నా ఆవరణకి రావడానికి వెళ్ళు భూమి మీదకి అని చెప్పిందట. ఫస్ట్ ఇద్దరు అగ్రీమెంట్ రాసుకున్నారు పైన. ఆ నీలు మరి ఈ ఆత్మ పైకెళ్తా అని పైన ఆవరణలోకెళ్తా అని జెప్పి కిందికి పడిపోతుంటే పాపం ఆ నీలు చూడలేదు గదా! ఆమె గూడా ఇతన్ని ప్రేమించింది. కాబట్టి చూడలేదు అని ఆమె అది నిద్రపోయింది. ఇలా జరుగుతుందని ఇక్కడ ఈ నీలుకి అర్థమైంది. భావించే పాపాత్ముడైన తల్లికి కొడుకుగా పుట్టవదని సూరదాస్‌కి నీలు అర్థించిందట. ఫస్ట్ భూమి మీదకొచ్చేటప్పుడే నువ్వు ఆ తల్లిని మార్చలేవు. ఇంకా నువ్వు అనుకున్న దానికన్నా కిందికి పడిపోతావు అని ఫస్టే చెప్తుందంట నీలుకి. ఇది అర్థమవుతుంది ఫస్టే ఆమెకి. ఎందుకంటే ఆమె ఉన్నది ఐదో ఆవరణలో గదా! ఉన్నత ఆత్మలో ఉంది గాబట్టి ఫస్టే చెప్తుందట. మనకి గూడా కిందికొచ్చేటప్పుడు ఫస్ట్ చెప్తారట. మన ప్రణాళిక రాసుకోగానే చెప్తారట. "నువ్వు ఉండకు నాయనా ఇలా" అని చెప్తారట. కానీ "నువ్వు ఇన్ని చెయ్యలేవు. అక్కడ మనసు ఉంటది. నీ ప్రకృతి వేరే ఉంటది. నిమిష నిమిషము నీ మనసే మాయలో పడిపోతుంది" అనేసి చెప్తూ ఉంటారట. కానీ మనం ఛాలెంజ్ జేసి నేను చేస్తాను అని జెప్పి వస్తామట. ఇక్కడికొచ్చాక అన్నీ మర్చిపోతాం. ప్రకృతి వల్ల, మాయ వల్ల, మన లోపలున్న అహం వల్ల, నేను నాది అనే అహం వల్ల అన్నీ మర్చిపోయి మళ్ళీ కింది ఆవరణకి నాకివి డీప్‌గా చదువుతుంటే మాత్రం అట్లానే అనిపిస్తుంది. అమ్మ కిందకి పడకుండా ఉండాలిరా బాబు! జాగ్రత్తగుండాలి అనిపిస్తుంది. అది అసలు నిజంగా మారాల్సింది మన ప్రకృతి గాదు. ఎందుకంటే మనం రాసుకుంది ఇప్పుడు నీలు చెప్పినా సూరదాసు వినలేదిక్కడ. కదా! పైనుండి కిందకొచ్చేటప్పుడే చెప్పిందామె. కానీ వినలేదు. వినకుండా తెచ్చుకున్నాడు. కానీ తెచ్చుకొని ఏం చేశాడు? పోనీ అక్కడ ఉన్న స్థితికి రావడానికి ప్రయత్నం చేసిండా అంటే లేదు. పడిపోవడానికే చేసాడు. సూర్యదాసు విషయంలో జోక్యం చేసుకొని మెరుగుపరుస్తానని ఇంకా ఎట్లాగో వెళ్ళినవాడు వెళ్ళిండు. నేను ఇప్పుడన్నా ఆత్మలోకం నుంచి ప్రయత్నం చేస్తా అని భూలోకంలో ఉన్న తన ప్రియమైన ఆత్మలని ప్రభావితం చేయాలని, అదే విధంగా సూర్యదాస్‌కు గత జన్మలో ప్రియమైన ఆత్మలకి కూడా నచ్చజెప్పాలని చూసింది. ఇది చాలా కష్టమైన పని అట. అంటే పైన ఉన్న ఆత్మలోకంలో ఆత్మలు మనకి సహాయం చేయడం చాలా నీలుకి కష్టమైన పనే. కొంత సమయం తర్వాత ఒకరికి నచ్చజెప్పి సూర్యదాస్ వద్దకి పంపించగలిగింది. ఆ ఆత్మ పేరు మోహన్ దాస్ అట. అతడు బొంబాయిలో ఉంటాడు. సూర్యదాస్ బెంగుళూరులో ఉంటాడు. వీళ్ళిద్దరూ కలవడం చాలా అసాధ్యం. బొంబాయిలో మోహన్ దాస్ ఉంటాడు. బెంగుళూరులో ఈ సూర్యదాస్ ఉంటాడు. అంటే ఇక్కడ జీవించి వెళ్ళిన ఆత్మలది గదా! స్టోరీ ఇది. రియల్ స్టోరీ గదా! ఉంటారు. వీళ్ళిద్దరు కలవడం అసాధ్యం. కానీ నీలు అతని అంతరాత్మ మనసుని ప్రేరేపించి అతడిని ఎలాగో బెంగుళూరుకి రప్పించగలిగింది. మోహన్ దాస్, సూర్యదాసులకి ఇది తెలియదు. ఇది చేయడానికి ఎన్నో ఏళ్ళు
పట్టింది. అసలు ఇక్కడ నేను లాస్ట్‌లో వాళ్ళిద్దరూ స్నేహితులయ్యారు. ఎవరు? ఇంకెట్లనో పంపించగలిగింది ఇద్దరిని. ఆ మోహన్ దాసు, ఈ సూరదాసు ఇద్దరు. మోహన్ దాసు సదాత్మ కనుక సూరదాసుని అతను మెరుగుపరుస్తాడని నీలు భావించింది. ఆమె ఏ ఆత్మ అయితే ఈయన ఆలోచనలకి ఉంటుందో అతన్ని పంపించాలని, అతడి ద్వారా అయినా ఈయన మారతాడేమో అని నీలు భావించింది. కానీ ఆమె ఎంత తప్పుగా అంచనా వేసింది. సూరదాసు బాగుపడలేదు. ఇంకా మోహన్ దాసు కూడా చెడ్డవాడవుతున్నాడు. నెక్స్ట్ ఈ మోహన్ దాసు ఎలా మోహన్ దాసు ద్వారా ఆయన సూరదాసు వల్ల మోహన్ దాసు ఎలా చెడ్డవాడయ్యాడో నెక్స్ట్ వీక్ చెప్పుకుందాము. ఇక్కడ మన సార్ చెప్పిన పాయింట్, వంశీ సార్ చెప్పిన పాయింట్ ఏందంటే, ఇక్కడ మనము గుడికెళ్ళి చెప్తూ ఉంటాం గదా! నాకు అంటే మనం అన్ని దైవం మీద ఏస్తూ ఉంటాం గదా! మనకొచ్చిన బాధలు గానీ, మనకున్న ప్రకృతి గానీ, మనకున్న శత్రువాలు ఏమన్నా అవమానాలు గానీ, అన్నీ పోయి దైవానికి చెప్తూ ఉంటాం గదా! మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన ప్రణాళిక ఎలా ఉంది? వీడు ఏది రాసి భూమి మీదకెళ్ళాడనేదంతా మన సదాత్మకి తెలుస్తది. మన ఇష్ట దైవానికి తెలుస్తుంది. ఇష్టదైవం ఎప్పుడూ కూడా ఆ కార్యాన్ని స్వీకరించకుండా, మనకి సహాయం చేయడానికి పైన ఆత్మలోకంలో మనలాగా ఆలోచించే ఆత్మలని కింద ఎవరున్నారో, మళ్ళీ వాళ్ళు ఏ జన్మ తీసుకున్నారో, ఎక్కడున్నారో అని వాళ్ళని కలుపుతుందంట. మనకు అందుకే హైమా మేడం అంటుంది గదా! మనమందరం ఆత్మ బంధువులమని. ఇక్కడ 2, 3 గంటలు ఒకరు చెప్పేది అసలు ఒకరికొకరు ఎవరం గాము. కానీ కూర్చొని మాత్రం ఎవరు ఏం చెప్తున్నా వింటున్నాం. మళ్ళీ మన జీవితానికి గూడా కొన్ని పాయింట్స్ తీసుకోగలుగుతున్నాం. ఎందుకు అంటే పైన ఆత్మ ప్రణాళిక మన ఇష్ట దైవము వీడు నీకు సెట్ అవుతాడు అని ఆత్మ పరంగా కొందరి మిత్రులని పంపిస్తుంది. చూడండి మనం ఆధ్యాత్మిక రంగంలోకి రావడానికి వాళ్ళెంత కష్టపడుతున్నారో మనం దీన్ని బట్టి అర్థం గావాలి. ఇది ఎప్పుడు తెచ్చుకోవాలి ఎరకలోకి అంటే నాలా పడిపోతున్నట్టు. అంటే అవమానాలు ఎదుర్కొంటున్నప్పుడు, నాలో ఉన్న అహంకారం పైకి లేస్తున్నప్పుడు తెలుస్తుంది గదా! పడిపోతున్నామని. ఇప్పుడు సూర్యదాసు రెండో వారంలో పడిపోతున్నాడని తెలుసు. నీలు ఈ మోహన్ దాస్‌ని పంపించినా, వాళ్ళని కష్టపడి ఇద్దరిని కలిపినా కూడా ఈయన సూరదాసు మారడు. ఇంకా మోహన్ దాసును కూడా చెడ్డవాడిని చేస్తాడట. నిజమైన పరివర్తన ఎలా ఉండాలో ఒక కథ ద్వారా తెలుసుకుందాం ఈరోజు. ఆ కథ ఏంటంటే భార్యాభర్తలు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కొద్ది రోజులైనంక ఇద్దరికి మనస్పర్ధాలొచ్చి ఆ అమ్మాయి ఇతడి మీద ఏదో నిందలు వేసి ఏ ఆమె విడాకులిచ్చి అయితే భార్య త భ భర్తకి భేదాభిప్రాయాలు ఇద్దరి మధ్యలో వచ్చి, ఆమె విడాకులు తీసుకొని వెళ్ళిపోతుందంట. ఆయనకి నిందలేసి. ఆయన ఇంకా ఊరి ప్రజలు ఇది కేరళలో జరిగిందంట. ఇది గూడా రియల్ స్టోరీ. కేరళలో జరిగిన స్టోరీ ఇది. అయితే అక్కడ హ్మ్. కేరళలో పల్లెటూరు గదా! పల్లెటూరులో అన్నీ పట్టించుకుంటారు నార్మల్‌గా. ఆ ఊరి ప్రజలు ఈయన మొగాడు గాదని, ఈయన భార్య వెళ్ళిపోయిందని చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటారట పాపం. ఈయన మిస్టేక్ ఏం లేదు. ఆమె ఇష్టం లేక ఆమె ఇంకోరితోని వెళ్ళిపోయింది. కానీ దానికి పాపం ఈయన ఏం జేస్తాడు, కానీ ఆయన ఇంకా అందరి అవమానాలని పొందుతూ ఊరి ప్రజల మధ్య అలానే జీవిస్తూ ఉంటాడంట. ఇంకా ఆయన భార్య చేసిన తప్పుకి నేనేం చేయాలి అని చెప్పి చేస్తూ ఉంటాడట. ఒకరోజు ఒక భర్తతో చాలా కొంతమంది ఉంటారు గదా! కర్మ సిద్ధాంతం ప్రకారం తెచ్చుకున్న ఇట్లానే ఆత్మలని వ్యతిరేకంగా తెచ్చుకోవడం. వాళ్ళ తల్లి, తండ్రి, అత్తామామ అంటే ఈ అమ్మాయికి అత్తామామ, భర్త విపరీతంగా హింస కట్టెతోని కొట్టడం, తాగొచ్చి కొట్టడం అలా చేస్తూ ఉంటారట. అలా చేస్తూ ఉన్న వాళ్ళ హింస భరించలేక ఒకసారి బయటికొస్తుంది. ఒక రోడ్డు మీద కూర్చున్నప్పుడు విపరీతమైన వర్షం వస్తుందట ఆమెకి తుఫాన్‌లాగా. వచ్చేసరికి ఆమె ఎక్కడికి రావాలో తెలియకుండా ఈయన ఇంటికొస్తది. ఈయన భార్య వదిలేసిపోయింది గదా! ఈయన ఇంటికొస్తది. ఆ స్టోరీ అలా జరిగింది. అది రియల్ స్టోరీయే అలా జరిగింది. ఆయన ఇంటికొస్తే ఒక రాత్రి నేను మీ ఇంట్లో ఉంటాను అని రిక్వెస్ట్ పెట్టుకుంటదాయనకి. ఆయనకసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన భార్యనే వెళ్ళిపోయింది గదా! పాపం చాలా బాధలో ఉంటాడు గదా! భార్యే భర్తను అలా వదిలేసిపోతే బాధలో ఉంటాడు గదా! అలా బాధతో ఉంటాడు. బాధతో ఉన్నప్పుడు ఈమెని పెట్టుకుంటే ఇంకా ఊరి ప్రజలు నాకేం నిందలు వేస్తారో, ఇప్పుడేసిన నిందలు సరిపోవా? ఇంకా ఈమెను పెట్టుకొని ఇంకేం నిందలు పడాలి అని ఆయన వద్దంటాడు ఫస్టు. కానీ తర్వాత అనిపిస్తది ఈ చీకట్లో పాపం ఆ అమ్మాయి ఎక్కడికెళ్ళిపోతది. ఏ పెట్టుకుందాము మన ఇంట్లో. ఒకరోజు ఇచ్చినంత మాత్రాన ఎవరేమంటారులే అని పెట్టుకుంటాడట. సరే రా అని.
ఆమె ఏడుస్తూ ఉంటదంట. ఆమె సాధు రూపంలో బొట్టు అట్లా పెట్టుకొనొస్తుందట. కానీ ఆమె ఏడుస్తుందంట. నిజమైన సాధువులైతే ఆమె చెప్పడం ఎలా అంటే, ఒక యాత్రకి వెళ్తున్నా, ఆ యాత్రకి మధ్యలో ఇట్లా వర్షం రావడం వల్ల ఇక్కడికి ఈ ఊర్లోకొచ్చినా అని చెప్తుందంట. కానీ ఆమె ఏడుస్తూ ఉందంట. ఇక సరే ఆ వర్షంలో అని వేడి వేడిగా టీ ఇస్తాడట ఆమెకి. టీ చేసేటప్పుడు తాగేటప్పుడు గూడా విపరీతమైన ఏడుపు ఏడుస్తూ ఉందంట. ఏమైంది అంటే ఇంకేం చెప్పదు. అదే రోజు నైటు ఈయన ఒక రూమ్‌లో, ఆమె ఒక రూమ్‌లో పడుకుంటారట. ఆమె ఆ రాత్రి ఎక్కడికెళ్ళిపోయావని తన భర్త ఫోను జేసి విపరీతంగా తిడతాడట. "అసలెక్కడికెళ్ళావు? ఎవరి దగ్గరికెళ్ళావు?" ఇంకా అవే గదా మాటలొచ్చేవి. అలా వెళ్తే ఇంక నేను అసలు నీతో లైఫ్ నాకొద్దు. నేను విడాకులు తీసుకుంటా అని చెప్తదట ఆమె గూడా. ఇంకా నెక్స్ట్ డే చాలామంది రౌడీలని పెట్టుకొని ఆ ఊరి సర్పంచ్ దగ్గరికి వచ్చి పల్లెటూరు కేరళలో పల్లెటూరు. రౌడీల దగ్గరికి వచ్చి ఇలా మీ ఊరతను ఇట్లా నా భార్యని పెట్టుకున్నాడు నైట్. ఇలా జరిగింది అని చెప్తే ఇంక సర్పంచ్ వచ్చి ఈయనని నిలదీస్తాడట. ఆయన ముందే సర్పంచ్ ముందే ఊరి ప్రజల ముందే ఈ భార్యని కొట్టడానికెళ్తాడట. ఇంకా చాలా మందొచ్చారుగా రౌడీలు. కొట్టడానికెళ్తే ఇంకా అందరూ సర్పంచ్ అడ్డుకొని ఆమె ఆలోచన ప్రకారం ఈయనేమంటాడంటే అసలు ఆమె ఆలోచన. అంటే ఆమెకిష్టముంటే ఉండని, ఇష్టం లేకపోతే వెళ్ళిపోని. అది ఆమె ఇష్ట ప్రకారం ఆమె భర్త దగ్గరికి వెళ్తే నేనేమి అనను. ఇంత కొట్టడం జూసి మనం నీకెట్లా పంపియాలనిపిస్తది అని ఇంకా ఆ అమ్మాయికి సేవ్ చేయడానికి ఆమె జీవితం ఆమెకి చాలా బాధగా అనిపిస్తదాయనకి. అందరి ముందు అలా కొట్టేసరికి. ఇంకా "అమ్మ నీ ఇష్ట ప్రకారం ఉండాలనుకుంటే నువ్వుండు. ఎవరికీ భయపడకు. నేనేం ఫీల్ గాను నువ్విక్కడుంటే. నాకేం నష్టం జరగదు" అని ఊరి ప్రజల ముందే ఒప్పుకుంటాడట ఆయన. ఒప్పుకున్న తర్వాత నేనిక్కడే ఉంటా అని జెప్పి ఇంకా సర్పంచ్ ముందు ఆమె కాళ్ళ మీద పడతదట. ఇంక సర్పంచ్ సరే ఈయన దగ్గరనే ఉంటా అంటుంది గదా! అని వాళ్ళందరూ ఊరి ప్రజలంతా తిడతారట ఫస్టు. కానీ తర్వాత ఆ అమ్మాయి లైఫు పోతుంది గదా! మరి కొడతాడో, చంపుతాడో తెలీదు గదా! ఇంత హింస ఉంది అని చెప్పి వాళ్ళని గెంటేస్తారట బెదిరించి. కోర్ట్‌లో కేసేస్తది. విడాకులకి అప్లై జేస్తది. ఈమె జీవితాన్ని అని ఏ రోజు గూడా అసలు దురాలోచన అనేది ఇద్దరిలో రాదు. ఈ అమ్మాయిలో రాదు, ఆయనలో రాదు. ఇద్దరు ఒకే దగ్గర ఉంటారు. ఊరి ప్రజలు ఎన్ని అవమానాలన్నా పొందుతూ ఉంటారు. ఆయనకి ఒకటే ఉంది. ఈ అమ్మాయిని నేను సేవ్ చేయాలి. లైఫ్‌లో ఆమె కింద ఇంక పడకుండా జీవితం నిలబెట్టాలని చెప్పి కుట్టు మిషన్ నువ్వెవరి అవమానాలు ఏం చేయకు, వాళ్ళనేం పట్టించుకోకు అని చెప్పి ఆమెకి జీవనోపాధి కల్పిస్తాడట. కుట్టు మిషను అలా డ్రెస్‌లు కుట్టడం. వాళ్ళ ఊర్లో వాళ్ళు ఇష్టపడరట. ఈమెను పెట్టుకున్నాడు అని. అంటారుగా అలా అంటారు గదా! ఇంకా పెట్టుకున్నారట. పెట్టుకొని ఎంత చేసినా ఈయన ఆ అమ్మాయికి ఎలా సాయం చేస్తాడంటే, మన ఊర్లో బట్టలివ్వకపోతే పక్కన ఊర్లోకేంచి తీసుకొస్తాం. అంతే గదా! అని తీసుకొస్తారట. పక్కన ఊర్లో నుంచి తెచ్చి ఇంక ఆమె కొద్ది రోజుల్లోనే బాగా డెవలప్ అవుతది. ఒక సంవత్సరం లోపలనే ఆమెకి విడాకులు గూడా వస్తాయి. విడాకులొచ్చిన తర్వాత నేనింకా ఈమెకి కృతజ్ఞత భావమే ఉంటది ఆయన మీద. ఇష్టమనేది రాదు. రాకుండా నేను వేరే ఊరెళ్తా. నేనెట్లైనా డెవలప్ అయ్యి అంటే నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతాను. ఇంక నీకు నేను బరువు కాదలుచుకోలే. ఈ అవమానాలను తట్టుకోలేనని చెప్పి వేరే ఊరికెళ్ళిపోతుందంట. వెళ్ళే ముందు ఈయనకి ఫీలింగ్ అప్పుడొస్తది. అంటే కొంతమంది పక్కనున్నప్పుడు రాదు. వెళ్ళిపోయేటప్పుడొస్తది గదా! వెళ్ళిపోయేటప్పుడు ఇంకా ఈమెతో పొందిన అనుభవాలన్నీ గుర్తొచ్చి ఫీలవుతాడట. కానీ ఫీలయినా అమ్మాయి లైఫ్‌తో ఆడుకోవద్దు అని ఫస్ట్ భార్యనే మరి ఇష్టంతో పెళ్లి చేసుకున్న ఆమెనే వెళ్ళిపోయింది గదా! ఈమెను మళ్ళీ ఏమంటాడు దెబ్బతిన్న ప్రాణంగా పరివర్తనలోకొచ్చాడు. చేసిన తప్పు మళ్ళీ చేయొద్దు అని నిజమైన పరివర్తన అంటే అలా ఉండాలి. ఇంకా ఆ అమ్మాయి లైఫ్ ఆమెకిష్టం అని జెప్పి పంపించేస్తాడట. ఎళ్ళిన తర్వాత ఒక 2, 3 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులని కలవడం, వాళ్ళ తల్లిదండ్రులే మళ్ళీ ఆ అబ్బాయి దగ్గరికి రావడం అప్పుడు అమ్మాయి చెప్పడం, "నేను నిన్ను పెళ్లి చేసుకుంటా" అని ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా వస్తుంది ఇతని దగ్గరికి. అంటే ఒకసారి మనం ఆత్మ అనుభవాలు తీసుకోవడానికి కొన్ని సరికాని పనులు చేస్తాం. సరికాని పనులు చేసినామని తెలిసిన తర్వాత మళ్ళీ చేసే తప్పు హైమ మేడం అంటది గదా! తప్పు చేయడం మానవ సహజం. కానీ చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేయడమే తప్పు అంటది మేడం. తప్పు చెయ్యడం తప్పు గాదు. చేసిన తప్పు మళ్ళీ జేయడమే తప్పు అంటది మేడం. అప్పుడే ఎరుకలోకి రావాలి అని ఆయన కథ బావుంది. ఇక్కడ ఈ సురదాసు చెయ్యలేని పని మన స్టోరీలో ఆ కేరళలో జరిగిన అతడు జేశాడని అనిపిచ్చింది స్టోరీ. అంటే అది రియల్ స్టోరీయే. ఇది రియల్ స్టోరీయే. కానీ ధ్యానం చేయడం, చేయకపోవడం అనేది కాదు. నిరంతర మౌనంగా ఉంటే అంతరాత్మ సందేశాలని వినగలుగుతాం. ధ్యానం చేయడం వల్ల గత జన్మ కర్మలు గాని, ఇక్కడ సారూప్య సిద్ధాంతం ప్రకారం ఈ జన్మలో చేసుకున్న కొన్ని కర్మలైనా అనుభవించాలి. కర్మ అనుభవించాలి. కొద్దో గొప్పో అయినా అనుభవించాలి. కానీ మనం నిజమైన పరివర్తనలో ఉన్నామని తెలిస్తే ఆ కర్మ అంటే అక్కడి నుంచి ఇప్పుడు సార్ అంటారు గదా!
మనకి సహాయం చేసే గుణం లోపల ఉంటే, మనకి అవసరం ఉన్నప్పుడు మనం చేసిన వాళ్ళే కాకుండా ఎవరైనా రావచ్చు. మనం ఏకి చేస్తే బి రావచ్చు, సి రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఆ ఏనే చేయాలని లేదు గదా! అంటారు గదా! మనం నిజమైన పరివర్తనలో ఉండగలిగితే, చేసిన తప్పు మళ్ళీ చెయ్యము అని మనం విశ్వానికి ఇవ్వగలిగితే, మనకి ఏ రూపంలో అయినా సహాయం అందించబడతది. ఇది మాత్రం నా జీవితంలో చాలా జరిగాయి. చిన్న చిన్నవే గానీ, చిన్న చిన్నవే అనిపిస్తాయి చెప్తే. ఇంత చిన్నదా అనిపిస్తది. కానీ కొన్ని సందర్భాల్లో అవే పెద్దగా అనిపిస్తుంది గదా! అంటే మనకి ఒకరు ఎవరు సహాయం చేయలేరు అని మనకుంటది ఎక్స్‌పెక్టేషన్ నార్మల్ అది. భూమి మీదకొచ్చిన వాళ్ళు మన పక్కనున్న బంధాలు అది మనం జేసినప్పుడు రివర్స్ వాళ్ళు గూడా చేయాలని. కానీ దైవం అనేది దైవం గనక మనం శరణాగతి చేసుకోగలిగితే దైవం వాళ్ళు రాకపోయినా, వాళ్ళకి ఆ స్థితి లేకపోయినా, మనకి దైవం ఎవరినో ఒకరిని పంపిస్తుంది. మనకు కావలసిన సహాయాన్ని అందిస్తుంది. అదే పత్రిసార్ చేసింది అనిపించింది మొన్న. క కడతాల్లో అసలు ఎవరికి ఎవరో తెలీదు. అసలక్కడికెళ్ళితే ఎంత ప్రేమ ఉంటది. అంటే మనం ధ్యానం జేసుకోవచ్చు. ఇంట్లో ఇన్ని పనులు చేసినా మనకి చేత కాకపోతే చూసేవాళ్ళుండరు. కానీ కడతాలకెళ్తే ఎంత హెల్త్ ఒకామొచ్చింది. ఒక అమ్మాయి అక్కడికి ఆ అమ్మాయి పాప పుట్టిన తర్వాత ఆమెకి మరి బాలంతా ఏమొచ్చిందో తెలీదు. అప్పటి వాళ్ళకొచ్చేదట. ఆ అమ్మాయికి గూడా వచ్చిందట. ఆ చిన్న పాపని ఆమెకి పిచ్చిలేసిందట. మైండ్ సరిగ్గా పనిచేయలేదు. ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది. అక్కడే కడతాల్లోనే ఉంటుంది. ఆ చిన్న పాపని అత్త వాళ్ళు తీసుకున్నారట. ఈ అమ్మాయి కొద్ది రోజులు అమ్మ వాళ్ళ దగ్గరికొస్తే అమ్మ వాళ్ళు గూడా అంటారు గదా! నువ్వు మాకు బరువయ్యావని. అనేవాళ్ళు గూడా ఉంటారు గదా! అసలు మన పార్ట్స్ మనకు పనిచేస్తేనే మన చుట్టాలవి. మన చేతులే మన చుట్టాలు. మనయి పని చేయనప్పుడు ఎవరు గాదు. ఎంతమంది ఉన్నా అందరూ చూపిచ్చేవాళ్ళే. అందుకే ఏ బంధాన్ని కూడా మనం దాన్ని నమ్మి ఉండొద్దు. మనకి నమ్మాల్సింది దైవమే. ఎవ్వరు మన వాళ్ళు గాదు. దేన్ని గూడా పట్టుకోవద్దు. అన్ని వాళ్ళని వాళ్ళ జీవితం వాళ్ళదే అని స్వేచ్ఛగా పెట్టగలిగితేనే మనకి స్వేచ్ఛ వస్తుంది గదా! ప్రతి విషయంలో గూడా. ఆ అమ్మాయొచ్చి అక్కడే కడతాల్లో ఉంటుంది. వచ్చినప్పుడు చాలా చేతులు, కాళ్ళు అంతా ఇట్లా వణికేవంట ఆ పాపకి, ఆ అమ్మాయికి. ఇప్పుడు చాలా నయమైందక్క. నైట్ వణుకుతుంది. ఏమైంది నాన్న నీకు? నీతో ఎవ్వరు లేరా?" అంటే, "దేవుడున్నాడు గదక్క! నేను దేవుడి దగ్గరనే ఉండిపోయినా. ఇక్కడే ఉంటా. ఇలా జరిగిందక్క" అని చెప్తుంది. వచ్చినప్పుడు చాలా ఉండేదట. కానీ ఇప్పుడు చాలా నయమైంది కానీ కొద్ది కొద్దిగా ఇంకా నయం గావాలి. చూడండి కన్న తల్లిదండ్రులు వదిలేసారు. నాకు అమ్మాయిని చూస్తే భలే ఏడుపొచ్చింది. కన్న తల్లిదండ్రులు వదిలేసారు. చేసుకున్న భర్త వదిలేసాడు. తన కన్న బిడ్డ గూడా ఆ బిడ్డని ఎవరో వాళ్ళు తీసుకున్నారు. ఈమె కుక్కానికి దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అని అక్కడొచ్చి కూర్చుంటే, అక్కడ వేడి వేడి అన్నం పెట్టేవాళ్ళున్నారు. ప్రేమను పంచేవాళ్ళున్నారు. ఎవరికెవరో తెలీదు. వాళ్ళకి ఆమె ధ్యానం చేసుకుంటూ ఇంకా దినమంతా గడుపుతూ ఉంటదట. ఆమె మంచిగా అయిన తర్వాత ఇంకెవరు తీసుకెళ్తారో అనేది తెలీదు. అది గూడా క్వెషనే. నిజంగా అసలు అనిపిచ్చింది ఆహ్, నేను ఒక డిప్రెషన్‌లోనే ఎళ్ళినా అక్కడికెళ్ళడము. ఆ డిప్రెషన్ అంతా పోయింది. ఇట్లాంటి వాళ్ళని చూస్తే నేను చాలా బెటర్‌గా ఉన్నా గదా! అని నాకు నేనే గైడ్ చేసుకొని బయటికొచ్చిన. ఆ అమ్మాయిని చూస్తే మాత్రం ఏడుపొచ్చింది. ఎవ్వరికెవరు తోడు కాదు. ఆత్మ ప్రణాళిక ప్రకారం మన శత్రువులని, మన మిత్రులని మనమే తెచ్చుకుంటాము. మనం మంచి పనులు చేసినప్పుడే మనకవసరం ఉన్నప్పుడు మంచి జేస్తారని గ్యారంటీ ఎవరు లేరు. ఎందుకంటే అందరూ మనసుతో ఉన్నవాళ్ళే. మనం చేసే పని సార్ అంటారు గదా! నువ్వు పుణ్యం జేసినా ఒక జన్మ తీసుకోవాలి. పుణ్యం డబ్బా నిండినా ఒక జన్మ తీసుకోవాలి. పాపపు డబ్బా నిండినా ఒక జన్మ తీసుకోవాలి. మనకి పాపం వద్దు, పుణ్యం వద్దు. అన్ని దైవ కార్యమని చేస్తూ సత్కార్యాల అనుకుంటూ చేస్తూ వెళ్తే మన జన్మలు తగ్గించుకోగలుగుతాం. నిజమైన పరివర్తన అంటే చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఉంటామనేది నేనక్కడ కడతాల్లో నేర్చుకొనొచ్చా. నాకది అద్భుతంగా అనిపిచ్చింది ఆ అమ్మాయిని చూస్తే. కానీ చూడండి ఎంత ప్రేమ గదా! ఎవరికెవరో తెలీదు. అందరూ వదిలేసినా ఆ అమ్మాయిని అక్కడ అందరూ అంత ప్రేమతో చూస్తున్నారు. ఆ ప్రేమ ఎక్కడ దొరకదేమో మన ధ్యాన మార్గంలోనే దొరుకుతుంది. సార్ అంటారు గదా! మీకెట్లాంటి పరిస్థితి ఉన్నా ఒక పిరమిడ్‌లున్నాయి. ఎన్నో పత్రిసార్ పెట్టారు అలా అని. అది నాకు సూపర్‌గా అనిపిచ్చింది. మొన్న అంటే నేను అందరితో వెళ్ళినప్పుడు ఆ అనుభవాన్ని తీసుకోలేకపోయినా, నాకు నేను ఎళ్ళినప్పుడు ఆ అమ్మాయిని చూసినప్పుడు అనిపిచ్చింది. ఏ దైవాన్ని నమ్ముకుంటే ఒక దారి కంపల్సరీ ఉంటది. మనకి సార్ చెప్తారు గదా! 360 డిగ్రీస్ మూతబడ్డ ఒక రూట్ తెరవబడుతుంది అని.
దైవానికే శరణాగతి చేసుకుందాం. ఇష్ట దైవాన్నే నమ్ముదాం. అట్లా అని ఇష్ట దైవమే చేస్తుంది అని తెచ్చుకున్న బాధ్యతలను గూడా వదలొద్దు. మళ్ళీ అవి గూడా జేయాలి. బాధ్యతలని కంప్లీట్ జేసుకుంటూ ఏ బంధాల్లో ఇరుక్కోకుండా ముందుకెళ్దాం. ఏమున్నా నా భయం ఏంటంటే నేను పైకెక్కకున్నా పర్లేదు గానీ కిందకి పడకపోకుండా మాత్రం జాగ్రత్త పడతా అని అనిపిచ్చింది. థాంక్ యూ ఫ్రెండ్స్. ఈ 'మోహన్ దాస్' స్టోరీ మళ్ళీ నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. విన్న ప్రతి ఒక్క ఆత్మబంధువుకి నా కృతజ్ఞతలు. బాబాకి కృతజ్ఞతలు. నాకు ప్రతి దానికి సబ్జెక్ట్ పరంగా ఒక కళను గాని, రియల్ అనుభవం గాని, సబ్జెక్ట్ తగ్గట్టుగా ఇస్తున్నారు బాబా. బాబాకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. నన్ను మాత్రం పడిపోకుండా నేను ఆత్మ ప్రణాళికను సూరదాస్‌లానే పైకెక్కాలని వచ్చేటట్టున్నా. కానీ ఎప్పుడు కిందకి పడిపోతానో తెలుస్తలేదు. అట్లా పడిపోయినప్పుడు కూడా మళ్ళీ నన్ను పైన మాస్టర్లు, కింద మాస్టర్లు కాపాడుతూ మధ్యలో నన్ను కాపాడుకుంటూ వస్తున్నారు. నాకు సహాయం చేసిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, ఇక్కడ వింటున్న ఆత్మ బంధువుకి కృతజ్ఞతలు. థాంక్ యూ. నెక్స్ట్ వీక్ మళ్ళీ చెప్పుకుందాం. థాంక్ యూ బాబా. బాబాకే చాలా థాంక్ యూ. విన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి థాంక్ యూ. కృతజ్ఞతలు.